హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే సోయాని జిన్ ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసేలా చేసింది అని హీరోయిన్కి తెలిసి సోయాని జిన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పమంటుంది కదా. కానీ సోయా చాలా పొగరుగా చెప్పను ఏం చేస్తావు అని మాట్లాడుతున్న సోయా అలానే హీరోయిన్ని కొట్టేలా వెళ్తుంది. కానీ లిక్షి చేయి పట్టి స్టాప్ చేస్తుంది. కానీ లిక్షి ఇలా సోయా చేయి పట్టి తోయడం అప్పుడే క్లాస్కి వచ్చిన జిన్ చూసేస్తాడు. వాడికి ఇంతకు ముందు ఏం జరిగింది అని తెలియదు కదా. ఆ టైంలోనే సోయా కూడా అలానే యాక్షన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. చూసావా చూసావా నా చేయిని విరగొట్టేసింది, నా దగ్గర చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అని భయంకరంగా యాక్ట్ చేస్తుంటుంది. కానీ హీరో నేనేమైనా టీచరా ఏంటి, నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నావు అన్నట్లు మాట్లాడగా సోయా కూడా మండిపడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో లిక్షి దగ్గర నువ్వు ఊరికేనే ఉండవా, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు అని లిక్షిని కూడా అర్చగా అంతా సైలెంట్ గా వింటున్న లిక్షి ఒక స్టేజ్ లో టెన్షన్ అయి నాకేం ఊరికే ఆ సోయా దగ్గర గొడవ పడాలి అని ఆశన ఏంటి, తనే నీ ఫ్యామిలీ గురించిన విషయాల్ని అందరికీ తెలిసేలా చేసింది, ఆ విషయం గురించి అడిగినందుకు తను నన్ను కొట్టడానికి వచ్చింది, కానీ నిన్ను చూడగానే అలానే మంచిదానిలా యాక్ట్ చేసింది అని చెప్పి హీరోయిన్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సైకిల్ స్టాండ్ దగ్గర మినీని చూస్తుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం లేదు కదా, గొడవ కదా, కానీ ఎంత ఉన్నా క్లోజ్ ఫ్రెండ్స్ కదా. సో ఒకరి ఫేస్ ఒకరు చూడగానే ఇద్దరికి నవ్వొచ్చేస్తుంది. ఇంకేముంది, ఇద్దరు ముందులా కలిసిపోతారు. ఇంకా లిక్షి అడుగుతుంది ఏమే వాడు ఫోటో పంపించాడా లేదా అని అడగ్గా లేదే ఇంకా పంపించలేదు, కానీ ఖచ్చితంగా పంపిస్తాడు అంటుంది. కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు, మినీని చూపిస్తారు. అలానే క్లాస్లో ఒకలా టెన్షన్గా కూర్చుంటుంది. ఏమైంది అని చూస్తే ఆ ఆన్లైన్ పార్ట్నర్ ఫోటో పంపించినట్లున్నాడు, చాలా రోజుల నుండి అడుగుతూ నింటుంది కదా, ఈ రోజే ఫోటో పెట్టినట్లున్నాడు. సో అందుకే ఇలా టెన్షన్గా కూర్చుంటుంది. ఇప్పుడు ఫోటోని కూడా చూస్తుంది. చూసి అంతలా షాక్ అవుతుంది. ఏమంటే అందులో ఉన్నది తయోన్. మినీని చూసారంటే తయోన్ ఫోటోని చూడగానే ఒక షాక్లో క్లాస్లో ఉన్నామన్నది కూడా మర్చిపోయి గట్టిగా అరిచేస్తుంది. తను వీడే తన ఆన్లైన్ పార్ట్నర్ అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. ఎంత ఆశతో ఉన్నా చూస్తే ఈ వేస్ట్ ఫెలోతోనేనా నేను ఇన్ని రోజులు గేమ్ ఆడుతునింది అని ఇప్పుడంతా తయూన్ని చూస్తేనే ఒకలా నర్వస్ గా ఫీల్ అవుతుంది. ఒకరోజు ఇలానే డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఆ టైం ఆ ప్లేస్ కి తయూన్ రావడం చూసి ఒక టెన్షన్ లో తనతో కలిసి డాన్స్ వేసే అమ్మాయి కాళ్ళని తొక్కేస్తుంది. ఎంతలా అంటే ఆ అమ్మాయి మళ్ళీ డాన్స్ కూడా వేయలేనంతగా కాళ్ళని తొక్కేస్తుంది. కానీ ఇప్పుడు అమ్మాయి లేకుండా మినీ డాన్స్ చేయలేదు, ఇప్పుడేం చేసేది అని ఫీల్ అవుతున్నప్పుడు లిక్షి అక్కడ జరిగేదంతా చూస్తూనే ఉంటుంది. సరే చాలా ఫీల్ అవుతుంది, మనం ఎందుకు హెల్ప్ చేయకూడదు అని మినీ దగ్గరకు వెళ్ళి సరే నేను కావాలంటే నీ డాన్స్ పార్ట్నర్గా రానా, కానీ నాకు ఎలా వస్తుందో అలా మాత్రమే డాన్స్ వేయగలను అన్నప్పుడు మినీకి అంత ఖుషిగా ఉంది. నాకు నువ్వు వస్తేనే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, నేను నీకు నేర్పిస్తాను అని మినీకి అంత ఖుషిగా ఉంది. కానీ అదంతా ఈ సోయా చూసేసి ఇప్పుడు కావాలని లిక్షిని డౌన్ చేసేలా మాట్లాడుతుంటుంది. నీకంతా అసలు డాన్స్ వేయడానికి వచ్చా, అసలు నీకు నడుము ఉంటేనే కదా నువ్వు మంచిగా డాన్స్ వేయగలవు, నీ వల్ల పాపం ఆ మినీ డాన్స్ కూడా స్పాయిల్ అవ్వబోతుంది అన్నట్లు చెప్తుంటుంది. యాక్చువల్లీ ఈ సోయా ఎందుకు ఇలా అంతా చేస్తుంది అని చూస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. సోయా లిక్షి ఇద్దరు ఇంకా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు సేమ్ ఇలానే ఒక డాన్స్ ప్రోగ్రామ్ జరిగింటుంది. ఆ టైం సోయా హీరోయిన్ దగ్గర హెయిర్ బ్యాండ్ అడిగింటుంది. లిక్షి కూడా తన దగ్గర ఉన్న హెయిర్ బ్యాండ్ ని తీసి ఇస్తుంది. సోయా కూడా ఆ బ్యాండ్ ని వేసుకుని వెళ్ళి డాన్స్ వేస్తుంది. అలా వేస్తున్నప్పుడు ఆ బ్యాండ్ మంచిగా లేనట్లుంది. సో అలానే కట్ అయ్యి జుట్టంతా అలానే ఎగిరి ఆ డాన్సే గందరగోళంగా అయిపోతుంది. సో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ సోయాని చూసి అంతలా నవ్వింటారు. ఇదొక సిల్లీ రీజనే, కానీ ఆ టైం సోయాకి ఈ లిక్షి కావాలనే బాలేని బ్యాండ్ ని ఇచ్చి నన్ను అవమానించింది అని అప్పటి నుండి సోయాకి లిక్షి అంటే అసలు నచ్చేది కాదు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లిక్షి ఏం చేసినా సోయా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా లిక్షి చాలా డౌన్ అయ్యేలానే మాట్లాడుతుంటుంది. అంతటితో ఆపకుండా లిక్షి డెస్క్ మీద పంది బొమ్మని వేసి పెట్టింటుంది. నువ్వు ఒక పంది అన్నట్లు. దాన్ని చూసి లిక్షికి అంత కోపం వస్తుంది. ఒక పక్క చాలా బాధగా కూడా ఉంది. కానీ ఏం చేయలేక ఆ పంది బొమ్మని తుడిచేసి
సైలెంట్ గా కూర్చుంటుంది. ఈ సోయా ఇలా కంటిన్యూస్ గా లిక్షిని హర్ట్ చేయడంతో లిక్షి చాలా డల్ గా వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ లో ఆలోచిస్తూ పనుకున్నప్పుడు జిన్ వస్తాడు. లిక్షి చాలా డల్ గా డౌన్ గా ఉంది అని అర్థం చేసుకుని వచ్చి ఎంకరేజ్ చేసేలా మాట్లాడతాడు. నువ్వెందుకు ఇలా ఉన్నావు, దీని గురించి ఆలోచించకుండా నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి, నీ వల్ల అవుతుంది. మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి అంతా నువ్వు ఆలోచించకు, నువ్వు ఇలా ఫీల్ అవుతూ కూర్చోవడం అంతా ఏం బాలేదు అని లిక్షిని ఎంకరేజ్ చేసేలా మాట్లాడగా హీరోయిన్ కి ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోనే హీరోయిన్ సూపర్ గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. నెక్స్ట్ డేనే ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. లిక్షి మినీ ఇద్దరు సూపర్ గా డాన్స్ వేస్తారు. లిక్షి అంత బాగా డాన్స్ వేస్తుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు, అంత బాగా డాన్స్ వేస్తుంది. హీరోకి అయితే చాలానే హ్యాపీగా ఉంది. ఇంకా డాన్స్ కంప్లీట్ అవగానే అందరూ అంతలా క్లాప్స్ కొడతారు. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ అంతా కంప్లీట్ చేసి చాలా హ్యాపీగా మేకప్ రూమ్ కి వెళ్తే అక్కడ ఈ సోయా మళ్ళీ లూస్ లా మాట్లాడుతుంటుంది. నువ్వు అలా ఏం డాన్స్ వేసావని అంత ఖుషిగా ఉన్నావు, ఇంకాసేపు నువ్వు ఆ స్టేజ్ మీద డాన్స్ వేసింటే ఆ స్టేజ్ ఈ పాటికి పగిలిపోయిండేది అన్నట్లు చెప్పగా లిక్షికి కోపం వచ్చేస్తుంది. కోపంలో సోయా మీద నీళ్లు తీసి పోసేస్తుంది. నా మీదే నీళ్లు పోస్తావా నువ్వు అని లిక్షిని కొట్టడానికి చేయి పైకెత్తుతుంది. అంతలో కరెక్ట్ గా హీరో వచ్చి సోయా చేయి పట్టి స్టాప్ చేస్తాడు. తయూన్ మినీ కూడా వస్తారు. ఇంకా సోయా హీరోని చూడగానే ఎప్పటిలానే తనీ నా మీద నీళ్లు పోస్తుంది చూడు అంటుంది. కానీ హీరో ఏం పట్టించుకోడు. ఆ టైం హీరోయిన్ చాలా కాన్ఫిడెంట్ గా సోయాని చూసి అందం అంటే నువ్వు ఏమనుకుంటున్నావు, ఊరికే పైకి ముఖంలో బాడీలో కనిపించేది మాత్రమే అందమని అనుకుంటున్నావా? ఈ విధంగా ఒకరు నువ్వు అందంగా ఉన్నావు అని చెప్తే నీ మనసు ఫుల్ గానే మురికి ఉన్నట్లు అర్థం. ఒకరి మనసుని చూసి చెప్పచ్చు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు అని. అలా చూస్తే నేను నీకంటే 100 రెట్లు అందంగా ఉన్నాను అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ హీరోయిన్ ఇలా అంతా మాట్లాడదు కదా, సో ఇప్పుడు అలానే అంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు లిక్షీనా ఇంత బాగా మాట్లాడింది అని. ఆ టైంలోనే సంతోషంగా కూడా ఉంది. ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడినా సైలెంట్ గానే ఉంటుంది కదా, కానీ ఈరోజు ఇంత బాగా మాట్లాడడంతో లిక్షి ఫ్రెండ్స్ ఈ విషయాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటారు. సో లిక్షిని కంప్యూటర్ ల్యాబ్ కి పిలుచుకొని వెళ్తారు. అరే ఇక్కడికి ఎందుకు రా పిలుచుకొని వచ్చారు అని అడిగితే ఇక్కడే మనం ఇప్పుడు మూవీ చూడబోతున్నాం, సూపర్ గా ఉంటుంది అని చెప్పి హీరో లిక్షి చేయి పట్టుకొని మరీ పిలుచుకొని వెళ్తాడు. ఆ తరువాత వాడు వేసుకున్న స్కార్ఫ్ ని కూడా తీసి లిక్షికి వేస్తాడు. ఇంకా నలుగురు మూవీ చూడటానికి రెడీగా కూర్చుంటారు. కానీ ఇంకా ఆన్ చేయలేదు. అంతలో సార్ వచ్చేలా సౌండ్ వినిపిస్తుంది. అంతే హీరో లిక్షిని పిలుచుకొని వెళ్ళి ఒక పక్క దాంకుంటాడు. ఇంకో పక్క తయున్ మినీ వెళ్ళి దాంకుంటారు. మినీ అయితే ఒక భయంలో తయున్ ఒళ్ళోనే వెళ్ళి పడిపోతుంది. ఇంకా సార్ కూడా వచ్చి చూస్తాడు. ఎవరు లేరు అని చెప్పి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ కి మళ్ళీ నలుగురు జాలీగా కూర్చొని మూవీ చూస్తారు. చాలా రోజుల తరువాత ఈ రోజే లిక్షికి అంత హ్యాపీగా ఉంది. ఆ సోయా దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది కదా, దానికంటే కూడా హీరోతో కలిసి ఇలా మూవీ చూసింది కదా, సో చాలా హ్యాపీగా ఉంది. కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు. లిక్షి స్కూల్ కి వెళ్తున్నప్పుడు సడన్ గా ఎక్కడి నుండి వచ్చారో ఏమో నలుగురు అబ్బాయిలు లిక్షిని రౌండప్ చేసేస్తారు. లిక్షిని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటారు. లిక్షికి అయితే ఏం అర్థం కావడం లేదు. ఎవరా మీరంతా, నన్ను వదలండి, ఎక్కడికి పిలుచుకొని వెళ్తున్నారు అని అరుస్తుంటుంది. చూస్తే ఆ సోయా దగ్గరికి పిలుచుకొని వెళ్తారు. లిక్షిని మనుషులు పెట్టి కొట్టే అంత దూరం వెళ్ళిపోయింది ఈ సోయా. ఇంకా అబ్బాయిల్ని కూడా లిక్షిని అటాక్ చేయడానికి వెళ్తారు. కరెక్ట్ గా హీరో వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. కానీ ఆ ఫైట్ లో ఒకడు ఈ ఇటుక రాయితోనే జిన్ తల మీదనే కొట్టేస్తాడు. జిన్ కూడా నొప్పి తట్టుకోలేక అలానే కింద పడిపోతాడు. జిన్ అలా కింద పడిపోవడంతో వాళ్ళు భయపడి అక్కడి నుండి పారిపోతారు. లిక్షి అయితే అంతలా ఏడుస్తుంది. జిన్ నీకేమైంది, ఏం కాలేదు కదా, రా హాస్పిటల్ కి వెళ్దామని వెంటనే హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు బ్యాండేజ్ అంతా వేసి పంపిస్తారు. అప్పుడు హీరోయిన్ అవును నువ్వు కరెక్ట్ గా ఆ ప్లేస్ కి ఎలా వచ్చావు, ఎలా కనిపెట్టావని అడిగినప్పుడు నీ సైకిల్ కింద పడి ఉండడం చూసాను, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర అడిగినప్పుడు వాళ్ళే చెప్పారు ఇలా నిన్ని కొంతమంది అబ్బాయిలు పిలుచుకొని వెళ్ళారు అని. నేను నిన్ని వెతుక్కుంటూ వచ్చాను, కరెక్ట్ గా నిన్ని చూసేసాను అంటాడు. ఇంకా లిక్షి కూడా జిన్ తో పాటు వాడి ఇంటికి వెళ్తుంది. అప్పుడు జిన్ స్టెప్ మదర్ జిన్ తలకి అలా బ్యాండేజ్ వేసుకుండడం చూసి
చాలానే భయపడిపోతారు. ఏమైంది జిన్, ఎలా దెబ్బ తగిలింది అని ఆమె అంత టెన్షన్గా అడిగితే హీరో అదంతా ఏం లేదు, చిన్న దెబ్బని అన్నప్పుడు ఆమె ఎవరైనా నిన్ను కొట్టారా, ఎవరు అలా చేసింది, ఉండు పోలీసులకి చెప్తాం, నేను మీ నాన్నకి కాల్ చేసి చెప్తాను అన్నప్పుడు వెంటనే హీరో టెన్షన్ అవుతాడు. ఇప్పుడు ఏం మీకు మా నాన్న దగ్గర నన్ను ఇరికించాలి, అందుకే ఇలా కేరింగ్ గా ఉన్నట్లు యాక్ట్ చేస్తున్నారా, మీ యాక్టింగ్ అంతా స్టాప్ చేయండి అని చాలానే రూట్ గా ముఖంలో కొట్టినట్లు మాట్లాడేస్తాడు. హీరో ఇలా మాట్లాడడం చూసి లిక్షికి చాలా బాధగా ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఆమెతో అని హీరోని ఒకలా చూస్తుంటుంది. హీరో అయితే నువ్వు రా లిక్షి అని చెప్పి పిలుచుకొని వెళ్ళిపోతాడు. బయట పిలుచుకొని వెళ్ళిపోతాడు. లిక్షి అడుగుతుంది, ఎందుకు అలా రూట్ గా మాట్లాడావు అన్నప్పుడు అదంతా ఏం లేదు వదులు, అవును నువ్వు ఇలా అంతా మూడౌట్ అయితే ఏం చేస్తావు అని హీరో లిక్షిని అడగ్గా లిక్షి నేనేం చేస్తాను, మా అమ్మ నాన్నతో కలిసి హ్యాపీగా తింటాను అంతే, ఆ తరువాత నా మైండ్లో ఉన్నదంతా పోతుంది, అలానే నేను రిలాక్స్ అయిపోతాను అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తుంది, వాడి చేయిని పట్టుకొని సరేరా అని ఎక్కడికో పిలుచుకుని వెళ్తుంది. ఎక్కడికి పిలుచుకొని వెళ్ళింది అని చూస్తే తన ఇంటికే పిలుచుకొని వెళ్తుంది. లిక్షి నాన్న చాలానే ప్రేమ గల మనిషి కదా, లిక్షిని అయితే ఒక్క మాట కూడా అన్నడు, అంత ప్రేమగా చూసుకుంటాడు. ఇంకా లిక్షి అమ్మ అయితే లిక్షిని ఎప్పుడూ తిట్టునే ఉంటారు, కానీ అది కూడా లిక్షి మీద ఉన్న కేరింగ్ తోని తిట్టుంటారు. సో లిక్షి అమ్మ నాన్న ఇప్పుడు హీరో దగ్గర కూడా చాలా బాగా మాట్లాడతారు. హీరో అయితే అక్కడే డిన్నర్ అంతా చేస్తాడు. హీరోకి లిక్షి ఫ్యామిలీ చాలానే నచ్చేస్తుంది. ఇంకా అందరూ తిన్న తరువాత జిన్ మళ్ళీ వాడి ఇంటికి వెళ్తాడు. లిక్షి కూడా జిన్తో కలిసి ఊరికే అలా కొంచెం దూరం నడిచి వెళ్తుంది. అలా వెళ్తున్నప్పుడు సడన్ గా వర్షం పడుతుంది. ఇద్దరు ఫాస్ట్ గా అలా ఒక సైడ్ లో వెళ్ళి నిల్చుంటారు. అప్పుడు లిక్షికి హీరో చేయి పట్టుకోవాలి అని అనిపిస్తుంది. కానీ పట్టుకుందామా వద్దా అని ఆలోచించిన లిక్షి సరే పట్టుకుందామని చూస్తుంది. కానీ అంతలో హీరో లిక్షి దగ్గర మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను ఫస్ట్ టైం స్నో అప్పుడు ఒక హోటల్ కి వెళ్ళాను, నేను మాత్రమే కాదు అమ్మా నాన్న అందరం ఆ హోటల్ కి వెళ్ళి తినేవాళ్ళం, చాలా బాగుండేది, ఇప్పుడు ఆ మెమరీస్ ని తలుచుకున్నా సరే మళ్ళీ ఆ డేస్ కి వెళ్ళిపోవాలి అని చాలా ఆశగా ఉంది అని చాలా ఫీల్ అయి చెప్తుంటాడు. ఇప్పుడు లిక్షి ఆలోచించే ఒకే ఒక విషయం, ఆ హోటల్ ని కనిపెట్టి జిన్ని ఎలా అయినా ఆ హోటల్ కి పిలుచుకొని వెళ్ళాలి అన్నదే. ఇక హీరోని చూసారంటే హీరోయిన్ తడిసిపోతుంది అని చెప్పి తన మీద చెయ్యి అడ్డంగా పెట్టి కవర్ చేస్తుంటాడు. వాడు ఇలా అంతా చేయడం చూసి లిక్షికి అంత ఖుషిగా ఉంది. ఇన్ని రోజులు మిగిలిన వాళ్ళకి ఇలా అంతా జరగడం చూశాను, కానీ ఈరోజు నాకే ఇలా అంతా జరుగుతుంది కదా అని అంత హ్యాపీగా ఉంది తనకి. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. అయ్యన్ ఉన్నాడు కదా, వాడు తన ఆన్లైన్ పార్ట్నర్ గురించి అంతలా పొగుడుతూ చెప్తుంటాడు లిక్షి దగ్గర. వీడి ఆన్లైన్ పార్ట్నర్ మినీనే అని వీడికి ఇంకా తెలియనట్లుంది, ఇంకా తెలిసినట్లు లేదు. తనని ఎప్పుడు చూస్తానా అని ఉంది. ఆ రోజు డైరెక్ట్ గా చూడాల్సింది, కానీ మిస్ చేసేసాను, చాలా అందంగా ఉంటుంది కదా తను అన్నట్లు వీడు మాట్లాడగా లిక్షికి అయితే నవ్వు ఆగట్లేదు. అది మినీనే అని లిక్షికి తెలుసు కదా. ఇప్పుడు హీరోయిన్ ఇచ్చే రియాక్షన్ చూసి తయోన్కి డౌట్ వచ్చేస్తుంది. హే నిజం చెప్పు, నీకు అది ఎవరో అని తెలుసా, ఎందుకు ఇలా నవ్వుతున్నావు, నిజం చెప్పు అని చాలా సార్లు అడగ్గా లిక్షి చాలాసేపు సీక్రెట్ ని దాచిపెట్టుకోలేదు. సో చెప్పేస్తుంది అది ఇంకెవరో కాదు మినీనే అని. ఆ మాట విని వీడు అంతలా షాక్ అవుతాడు. అయ్యయ్యో తనే అని తెలిసింటే తన దగ్గర మంచిగా అయినా బిహేవ్ చేసింటా, ఇప్పుడు నాకు అవకాశమే లేదు, పోయింది అంతా పోయింది అని పాపం అంతలా ఫీల్ అవుతుంటాడు. వీడి దగ్గర చెప్పేసి మినీ దగ్గర చెప్పకపోతే ఎలా. సో హీరోయిన్ మినీ దగ్గర వెళ్ళి జరిగిందంతా చెప్పగా మినీని చూసారంటే పర్లేదు, ఆ వేస్ట్ ఫెలోకి తెలిస్తే ఏంటి తెలియకపోతే ఏంటి, నాకేం ప్రాబ్లం లేదు అని మినీ ఈ విషయాన్ని పెద్దగా తీసుకోదు. ఇప్పుడు వీళ్ళ స్టోరీని కట్ చేస్తే లిక్షి కజిన్ బ్రదర్ టియాని చూపిస్తారు. వాడికి ఆ లారా అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర ఒక బుక్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు. అది ఏమో స్పెషల్ బుక్ లా ఉంది, కానీ ఆ బుక్ ని వీడు హీరో దగ్గర తీసుకొచ్చింటాడు. లారా దగ్గర కూడా చెప్పి ఇస్తాడు, ఈ బుక్ ని నేను జిన్ దగ్గర తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తాడు. కట్ చేస్తే సార్ క్లాస్ లో ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేసి ఇస్తున్నప్పుడు లిక్షిని పట్టుకొని అంతలా తిట్టాడు. ఈ మధ్య నీకేమైంది, మంచిగానే చదవడం లేదు, ఊరికే వాగుతావు అంతే, మార్క్స్ చూడు ఎంత ఘోరంగా వచ్చింది అని. కానీ లారాని చూడు ఎంత బాగా రాసిందో, పేపర్ ఇలా ఇవ్వమా అని లారా పేపర్ ని తీసి లిక్షి దగ్గర చూపిస్తుంటాడు, మార్క్స్ చూడు అని. ఆ టైం లారా నేరుగా అక్కడ నిల్చోన్న హీరో దగ్గరకు వెళ్ళి నువ్వు బుక్ ఇచ్చినందుకు చాలానే థ్యాంక్స్, ఈ బుక్ వల్లనే నేను ఈసారి ఎగ్జామ్ బాగా రాశాను, చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్తుంది. లిక్షి కూడా వినేస్తుంది. ఒక ఆత్రంలో ఏం రా జరుగుతుంది ఇక్కడ అన్నట్లు వచ్చేస్తుంది. సార్ అయితే ఏంటి ఏం చెప్పా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు సార్ అది
నన్ను నేను అనుకున్నా అంతే, సారీ సార్ అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు క్లాస్కి వెళ్ళి హీరో డెస్క్లో చూస్తే ఒక పేపర్ ఉంది. దాన్ని తీసి చూస్తే అందులో ఏం రాసుంది, నువ్వు నా పక్కన ఉండడం నాకు చాలానే సంతోషంగా ఉంది అన్నట్టు రాసి ఫ్రమ్ లారా అని రాసింటుంది. కవిత్వం కూడా ఉంటుంది. కానీ ఆ కవిత్వం హీరోయిన్కి అసలు అర్థం కావడం లేదు. ఏంటిది, దీనికేం అర్థం అని అందరి దగ్గర వెళ్ళి అడుగుతుంది. కానీ ఎవరికీ తెలియడం లేదు. కానీ ఎవరికీ దానికేం అర్థం అని తెలియడం లేదు. ఫైనల్గా టియాన్ దగ్గరకు వెళ్ళి దీనికేం అర్థం అని చెప్పు అని అడగ్గా వాడికి దాని మీనింగ్ తెలిసినట్లుంది. సో నెక్స్ట్ సెకండ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఏమని చూస్తే ఒంటరిగా లోన్లీగా ఉన్న ఒక అమ్మాయికి ఒకరు ఎంతలా ఇష్టం అన్న విషయం గురించి చెప్పే కవిత్వం ఇది. ఈ కవిత్వంని ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా నేను జస్ట్ నీకు సింపుల్గా చెప్తాను. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద చెప్పలేనంత ప్రేమ, ఇదే దాని అర్థం అన్నట్లు చెప్పగా లిక్షికి చాలానే షాకింగ్గా ఉంది. ఈ లారా ఎందుకు జిన్కి ఇలాంటి ఒక లెటర్ రాయాలి అని ఒక ఎమోషనల్లో చెప్పేస్తుంది. ఈ మాట విని ఇప్పుడు వీడు షాక్ అవుతాడు. ఏంటి లారానా ఈ లెటర్ని రాసింది అని అడిగినప్పుడు అదంతా ఏం లేదు అని చెప్పి లిక్షి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.